మహారాష్ట్ర సీఎం అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. గడ్కరీకి ముఖ్యమంత్రి పీఠం అప్పగించాలని ఓ వర్గం డిమాండ్ చేసినా అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో గడ్కరీ దారికొచ్చినట్లు కనిపిస్తోంది. ఫడ్నవీస్ వైపే హైకమాండ్ నిలబడడంతో గడ్కరీ మాట మార్చారు. తనకు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి లేదని పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గడ్కరీ మాట మార్చడంపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం ముందు నుంచి చెప్తున్నట్టే సీఎం పదవిపై ఉత్కంఠతకు కాస్తో కోస్తో ఈ రోజు తెరపడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా నితిన్ గడ్కరీ పెద్ద ఎత్తున నితిన్ గడ్కరీ కోసం లాబింగ్ జరిగింది. అన్ని ఎత్తులు ఆయన వర్గీకు పెద్ద ఎత్తున పేరును ఖరారు చేయాలని పట్టుబట్టడం, ఆయన కోసం తన ఎమ్మెల్యే పదవిని కూడా రాజీనామా చేస్తానని చెప్పడం, వీటన్నిటి దృష్టిలో ఈ నేపథ్యంలో నితిన్ గడ్కరీ దాదాపు ముఖ్యమంత్రిగా అవుతారని అందరూ భావించారు. కానీ ప్రస్తుత నేపథ్యంలో మరోసారి ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా కూడా నితిన్ గడ్కరీతో భేటీ అయినట్టు మన వద్ద సమాచారం ఉంది. ఈ సందర్భంగా ఆయన మరోసారి స్పష్టం చేసింది ఏంటంటే, నేను రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్నాను, నేను ఢిల్లీలోనే ఉంటాను, కేంద్రంలోనే ఉంటానని స్పష్టం చేశారు. దీన్ని బట్టి ఫడ్నవీస్ లైన్ క్లియర్ అయిందని మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఫడ్నవీస్ కూడా విదర్భ నాయకుడే కావడంతో ఆయనకు ఎదురు లేదని తెలుస్తుంది. క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్ శ్రీనివాస్.